శాంతి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్ సార్ చెప్పండి సార్. సార్ ఇది డెఫినెట్ గా అమ్మాయి మిస్టేక్స్ చేసింది కాబట్టి ఏసీబీ వాళ్ళు సో ఈ గత 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు అమ్మాయిని. సో సో డెఫినెట్ గా ఏసీపీ వాళ్ళు ఎవరికి చుట్టం కాదు. వాళ్ళు తన పని చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో డెఫినెట్ గా అమ్మాయి తప్పు చేసింది. 4 సంవత్సరాల్లో 15 కోట్లు సంపాదించడం అనేది ఏ సగటు భారతీయుడు చేయలేని పని అది. సో అమ్మాయి విజయసాయిరెడ్డి గారి అండదండలతోటి అటు విశాఖపట్నంలో భూములన్నీ ఆ పోతిరెడ్డి సుభాష్, విజయసాయిరెడ్డి ప్లస్ ఈ శాంతి, ఈ ముగ్గురు కలిసి ఆ భూములు దోచుకొని ఈ యొక్క డిస్ప్రపోర్షన్ అసెట్స్ గెయిన్ చేసుకుంది ఈ అమ్మాయి. సో ఇదైతే 100% రైట్ సార్. అది నేను చెప్పింది కాదు, స్వయానా ఏసీపీ వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారు. నేను అంటే మొదటి నుంచి కూడా మీరు న్యాయం వైపు ఉన్నారు. ఇప్పుడు మీరు మీకు ఒక ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ప్లస్ మీడియా కూడా మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి, తన మీద సరైన శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీరు ఈ క్రమంలో ఇప్పుడు అరెస్ట్ అయిన దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? తప్పకుండా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం సంవత్సరానికి కింద ఐ థింక్ 1 ఇయర్ కింద టీవీతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాం. అవును. సో ఆ రోజు మీకు గుర్తే ఉండుంటుంది. సో ఇవాళ మన ఈ 2 సంవత్సరాల తర్వాత నిజాయితీ ఏ రోజుకైనా గెలుస్తుంది అనేది ప్రూవ్ అయింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద కూటమి ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం నిక్కచ్చిగా శాంతి లాంటి అవినీతి పరులను ఇవాళ జైల్లో వేయడం అనేది చాలా ఆనందకర విషయము. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే నిదానమైనా సరే, నిజాయితీ నిలకడ మీదైనా సరే, సత్యమేవ చేస్తే సత్యమే గెలుస్తుంది అనేది నిరూపించబడింది ఈ రోజున. మదన్ గారు, మీరు టెక్నికల్ గా మీరు శాంతి గారి హస్బెండే, అంటే సోషల్ గా మీరు కాకపోవచ్చు, కానీ టెక్నికల్ గా మీరు ఇంకా ఇప్పటికి కూడా మీరు శాంతి గారికి భర్తగా ఉన్నారు. మీకు పోలీసుల నుంచి, సిబిఐ నుంచి ఎటువంటి కాల్స్ వచ్చాయి? మిమ్మల్ని ఎటువంటి ప్రశ్న అడిగారు? యా గత ఈ అమ్మాయి సస్పెండ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాంతి మీద ఈ ఎంక్వైరీ కమిటీ కూర్చోబెట్టారో అప్పటి నుంచి కూడా నాకు ఏసీబీ వాళ్ళు నెలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికి చాలాసార్లు ఫోన్ చేసి నేను వివాహ సమయంలో అంటే పెళ్ళైన టైంలో ఎంత డౌరీ తీసుకున్నాను, ఆమెకున్న ఆస్తిపాస్తి వివరాలు, తర్వాత నేను పెళ్లి చేసుకునేటికి తన దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నా ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. సో ఏసీబీ వాళ్ళు నన్ను నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి చాలా ఇంటరాగేట్ చేసి డేటా తీసుకున్నారు సార్. వాళ్ళకు కూడా నేను సహకరించాను. ఇవాళ వాళ్ళు ఉన్నట్టే వాళ్ళు అన్ని క్యాల్కులేట్ చేసుకుని అమ్మాయి మీద రైట్ చేశారు. అయితే మదన్ గారు, మీరు వివాహం జరిగింది 2013 అన్నారు కదా? మ్యారేజ్ 2013. అంటే 13 నుంచి మీరు 2024 దాకా మంచిగానే ఉన్నారు కదా? సో ఆ టైంలో మీరు శాంతి గారికి మీరు చెప్పలేదా, ఇటువంటి అత్యాశకు పోవద్దు, ఇటువంటి వాటిలో ఉంటే లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు హెచ్చరించలేదా? ఎన్నోసార్లు చెప్పాను. సో మనకి 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా, వద్దు, డిస్ప్రపోర్షన్ ఎప్పటికైనా డేంజరు. మన ఇద్దరికి చక్కగా నీతివంతమైన జీతాలు ఇద్దరికి కలిసి 3 లక్షలు వస్తాయి. సో 2 ఆడపిల్లను చక్కగా సెటిల్ చేద్దామని ఎన్నోసార్లు చెప్పాను. కానీ అమ్మాయికి మరి డబ్బు మీద ఆశ ఏమో మరి నాకు తెలియదు. అనవసరంగా అత్యాశకు పోయి సంసారం రోడ్డు మీద వేసుకుని తన జైలు పాలైపోయింది. ఇప్పుడు మీ వ్యక్తిగతంగా ఎలా ఉందండి మీ ఇద్దరి మధ్య? యాక్చువల్గా ఏమైనా ఉన్నాయా రిలేషన్స్, మాట్లాడుకోవడం ఉందా? ఎట్లా? ఏం లేదు సార్, ఒక పాప నా దగ్గర ఉంది, ఒక పాప తన దగ్గర ఉంది. ఓకే. ఇప్పుడు తన దగ్గర ఉన్న మగ బిడ్డకు తండ్రి ఎవరో తనకు తెలియదు, నాకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. ఓకే. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న పాప మాత్రం తల్లి వద్దనుకో నా దగ్గరికి వచ్చేసింది. ఓకే. సో ఆ పాప నేను హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా విజయసాయి రెడ్డా లేకపోతే పోతిరెడ్డి సుభాష లేకపోతే ఎవరా అనేది అమ్మాయే చొరవ తీసుకొని చేసి ఆ బిడ్డకు కూడా న్యాయం చేయాలి అమ్మాయి. అయితే మదన్ గారు, మీకు లీగల్గా ఇప్పుడు ఈ విషయం మీద మీరు మాట్లాడదాని గతంలో ఒకసారి నాతో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. దాని మీద మీకు ఏమైనా కొన్ని ఉన్నాయా, మీది మాట్లాడకూడదు అనేటువంటి ఏమైనా కోర్టు నుంచి ఏమైనా అందిందా? అదేం లేదు సార్, అంటే కోర్టు ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో వీలైనంత వరకు సైలెంట్ ఉండని చెప్పింది. కానీ అంటే ఇప్పుడు భర్తగా ఇప్పుడు నేను బాధితుని సార్, నిజానికి నేను బాధితుని. సో నా సంసారం రోడ్డు మీద పడింది కాబట్టి నా బాధ నేను చెప్తున్నాను. సో ఇందులో ఇంత డీటెయిల్స్ మాట్లాడలేకపోయినా ఇప్పుడు అవినీతి అయితే మనం మాట్లాడాల్సిందే కదా సార్. 100%. పిల్లల గురించి మాట్లాడుకున్న అవినీతి అయితే మనం డెఫినెట్ గా మాట్లాడాలి. అవును. ఎందుకంటే
స్టార్టింగ్ లో నేను నీతి నిజాయితీ పరుని, నేను ఒక ఇంచు భూమి కూడా వదలలేదన్న అమ్మాయి మరి ఇవాళ ఏసీబీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అమ్మాయి? అదే కదా, డెఫినెట్ గా అమ్మాయి తప్పు చేసిందని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ చేశారు. ఏసీబీ అనేది నాకు చుట్టం కాదు, మీకు చుట్టం కాదు, ఎవరికి చుట్టం కాదు. అది ఏసీబీ ఎవరి మాట వినదు అది. అవును. సో డెఫినెట్ గా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ భాగంలోనే అమ్మాయి మీద తప్పు చేసింది నిర్ధారించుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి నిన్ను అరెస్ట్ చేశారు. కాబట్టి చేసిన అవినీతి గురించి పబ్లిక్ మాట్లాడుకోవచ్చు. ఇది పబ్లిక్ ఇష్యూ, ఎక్స్‌చక్కర్‌కి సంబంధించిన ఇష్యూ. డెఫినెట్గా మనం మాట్లాడుకోవచ్చు. అవును. అయితే మీరు వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ ఫైల్ ఇంకా ముందుకు పోవట్లేదు, తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కొంత ఆవేదన చెందిన విషయం గమనించాం మేము. ఇప్పుడు మీరు ఆ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు ఈ విషయం? డెఫినెట్గా సార్, అంటే కొద్దిగా లేట్ అయినా సరే సో అమ్మాయిని అంటే నాకు మొదటి నుంచి కూడా ఏసీబీ కానీ గవర్నమెంట్ కానీ చెప్పింది ఏంటంటే మదం తొందరపడద్దు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కావాలి, వీఆర్ డిగ్గింగ్, వీఆర్ రెఫరింగ్ ఆల్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఆమె వెనకలు ఉన్నవారు ఎవరెవరు అకౌంట్స్ అన్ని తీస్తున్నాం కాబట్టి టైం కావాలని నన్ను ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. బహుశా ఈ రోజున అది వాళ్ళకు సరైన ఆధారాలు దొరికినట్టున్నాయి. కాబట్టి నాకు కూడా తెలియదు వాళ్ళు ఈ విధంగా రైడ్ చేస్తారని. సడన్ గా రైడ్ చేయడం, మార్నింగ్ 5 o'clock వెళ్ళి రైడ్ చేయడం, 4 ప్లేస్లలో ఆమెను అరెస్ట్ చేయడము అంతా జరిగిపోయింది.